హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెట్టుకి మిరపకాయలు ఉన్నాయి, అవన్నీ కోస్తున్నాను. చాలా రోజులు అయిపోతుంది వీడియో తీసి, ఎందుకనో అసలు కుదరట్లేదు. తీద్దామంటే ఏదో ఒక పని అయిపోతుంది. మ్యాక్సిమం అన్ని కూరగాయలు ఇంట్లోనే వేసుకుంటాము, బయట నుంచి చాలా తక్కువ. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవే, కానీ మ్యాక్సిమం కూరగాయలు మొత్తం ఇంట్లోనే వాడతాము. ప్లేస్ ఉంటే ఎన్ని కూరగాయలైనా వేసుకోవచ్చు, ఎన్ని ఆటలైనా ఆడచ్చు. గిన్నెలు పాత సామానం ఇస్తే కొత్త సామానం ఇచ్చే గిన్నెలు అబ్బాయి వస్తే మా అత్తగారు ఆపింది అక్కడ. మీకు కనిపిస్తుందా? లేదు, కనపడట్లేదు. మొన్న ఇక్కడ ఆనియన్స్ చెట్లు వేసాను, అదే ఆనియన్స్ పాత పెట్టాను. కానీ నేను 1 వీక్ ఊర్లో ఉన్నానని చెప్పాను కదా, ఏలూరుకి ఇంటికి తిరుగుతూ ఉంటే ఈ 1 వీక్లో కోళ్ళు, పందికొక్కులు మొత్తం తవ్వేసినాయి అంట. మామయ్య వచ్చిన తర్వాత చెప్తున్నారు. గార్డెనింగ్ చేసేది నేను, మా మామయ్య. నాకేమో పిల్లలతో టైం ఉండట్లేదు, మామయ్యకేమో తోటలోకి వెళ్ళడం వల్ల టైం ఉండట్లేదు. సో దీన్ని మేము నెగ్లెక్ట్ చేసేస్తున్నాము. లేకపోతే మాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా చేసుకోవచ్చు. మేమే దీని మీద శ్రద్ధ పెట్టక ఇలాగ వేస్ట్ తుక్కు పెరిగిపోతుంది ఎక్కువ. మనం మంచి టైం ఇచ్చి చక్కగా మంచి గార్డెనింగ్ చేసుకుంటే చాలా మొక్కల్ని మనం పెంచుకోవచ్చు మన ఇంట్లోనే. ఒక మిర్చి కింద పడిపోయింది. ఎక్కడ పడింది? ఇక్కడ. అయ్యో, అసలు చూసారా ఎంత షైన్గా ఉన్నాయో మిరప, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇవ్వండి ఎంత అందంగా కాసాయో అసలు చెట్టుకి. ఈ సొంతంగా వేసుకొని వాటిని కోసి వండుకుంటుంటే అసలు ఆ ఫీలింగే వేరుగా అనిపిస్తుంది తెలుసా. దాదాపుగా 2-3 ఇయర్స్ 3 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు మేము బయటనే కొనుక్కొచ్చుకునే వాళ్ళము షాప్స్లో. వారానికి 500-600 అలా పెట్టేవాళ్ళం. అవి తింటున్న అంత టేస్ట్ కూడా అనిపించే కాదు. మేము మిర్చి తక్కువ షాప్లో అయినా ఇంకా తీసుకొస్తాం, కానీ మ్యాక్సిమం కూరగాయలు మాత్రం ఇంట్లోనే వేస్తున్నాము. ఇది చూసారా పెద్దగా అవుతుంది, కొయ్యనులే, ఇంకొన్ని రోజులైతే ఎదుగుతుంది ఇది. ఇదేమో చాలా చిన్నగా ఉండే పండిపోయింది. మీకు ఆకుల దగ్గర కనిపిస్తుందా? చూడండి ఎంత చిన్నగా ఉంది, పండిపోయింది అప్పుడే. ఇంక ఇవన్నీ కొంచెం ఎదుగుతాయి, చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఎదుగుతాయి. ఇప్పటికైతే మనకి సరిపోతాయిలే, ఇంట్లోకి ఒక 3-4 డేస్ వస్తాయి ఇవి. అచ్చు మిర్చిని చింతపండు వేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఇది చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. చెట్టు మీదదే పండిపోయాయి చూసారా మిర్చి, ఎంత బాగున్నాయో అసలు. చిన్న మిర్చి పండిపోయింది ఇది. అసలు పండు మిర్చి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మనం వేసిందే కొన్ని చెట్లు, వీటిలోనే ఇంకా పండు మిర్చి అంటే కష్టం. మ్యాక్సిమం కోసేసాను మొత్తం అన్నీ. చూసారు కదా ఎన్ని అయినాయో, దాదాపుగా ఒక 1/2 కిలోకి అటు ఇటుగా ఉంటాయి, 1/2 కిలో. ఇంకా కొన్ని చెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి, వీటికి కూడా ఇంకా ఉన్నాయి కానీ కొయ్యలేదు. అబ్బా అసలు ఈ మిర్చి చూసారా ఎంత అందంగా ఉందో. గుంటూరు కారంలో మహేష్ బాబుకి వేసిన పిక్చర్ లాగా ఉంది. దీన్ని కొయ్యాలని అనిపించట్లేదు, అసలు ఎంత బాగుందో. ఈ చెట్టు ఏమో ఇప్పుడే ఎదుగుతుంది, బుడ్డి చెట్టు, అస్సలు కాయలో ఒక్క కాయ కూడా అయిపోయింది.
దాదాపుగా 1/2 కిలో నుంచి 1/2 కిలోకి మధ్యలో వచ్చాయి, అటు ఇటు కాకుండా. ఇది కొయ్యలేదు, ఎందుకంటే రాలిపోయి విత్తనాలు అయితే మళ్ళీ మొక్కలు మొలుస్తాయి అని చెప్పేసి దీన్ని కొయ్యకుండా అలాగే ఉంచాను. దండ చెట్టు. ఈ కాయలు కాస్తున్నాయి, నేను ఊర్లో లేను కదా, దీన్ని ఎవరు ఫోకస్గా చేసి కోసేవాళ్ళు లేక అలా ఉండిపోయినాయి. ఇవి రేపొద్దున కోస్తాను కర్రీలోకి. ఓకే ఫ్రెండ్స్, నేను వేసిన మిర్చి చెట్లు, వాటి నుంచి వచ్చిన మిర్చి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.